ఈ నెల జూన్ 6వ తారీఖున శుక్రవారం రోజున నిర్జల ఏకాదశి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో శుక్రపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. శుక్రవారంతో ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించటం ద్వారా మనకు ఈ సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న గొప్పదనం ఏమిటంటే ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుడిని పూజిస్తే 24 ఏకాదశుల వ్రత ఫలితం లభిస్తుంది. అలాగే 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది. మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని అస్సలు మర్చిపోకండి. జూన్ 6వ తేదీ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజని చేసుకోవాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా బియ్య పిండితో ఒక దీపం తయారు చేసి పూజ గదిలో వెలిగించండి. పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి 5 వత్తులు వేసి దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో పూజిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. లేదా తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి వేయండి. ఈ నిర్జల ఏకాదశి రోజు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే అంతులేనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతాయి అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యం సమర్పించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజలో దేవునికి సమర్పించే పుష్పాలు చాలా ముఖ్యమైనవి. గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. చివరగా లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి హారతి సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ చదవండి. ఏకాదశి రోజున ఈ మంత్రం చదివితే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. చివరగా స్వామివారికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి. దీన్నే ఏకాదశి వ్రతం అని అంటారు. ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఉపవాసం ఉండే ఆడవారు ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల వ్రతపుణ్యాన్ని పొందవచ్చు. పునర్జన్మ పాపాల నుండి విముక్తి చెంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి
తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదృష్టం ఎల్లవేళలా వరిస్తుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలని ధరిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగే ఈ నిర్జల ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి కానీ శ్రీరాముల వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి 3 ప్రదక్షిణాలు చేయండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. మీ భర్త ఆదాయము పెరగాలి అంటే ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందర 5 యాలకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ పర్సులో కానీ మీ బీర్వాలో కానీ పెట్టుకోండి. క్రమక్రమంగా ధనవృద్ధి చెంది మీ భర్త సంపద ఖచ్చితంగా పెరుగుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందినటువంటి రోజు. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. విపరీతమైనటువంటి సంపద చేకూరుతుంది. ఇంటి ఆదాయము పెరిగిపోతుంది. సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ముడుపుని కట్టండి. తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయండి. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి.